వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నూతన రేషన్ కార్డును పొందిన జిల్లెపల్లి గ్రామానికి చెందిన గొట్టె వెంకటరమణ రమ్య రేషన్ కార్డు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని జిల్లెపల్లి గ్రామానికి చెందిన గొట్టె వెంకటరమణ రమ్య నాగరాజు అన్నారు. మాకు వివాహమై 8 సంవత్సరాలైందని అనేక సార్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశామని అప్పటి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం అన్ని సంక్షేమ కార్యక్రమాలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో రేషన్ కార్డు పొందడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో సంకెపల్లి నరేష్ రెడ్డి, పోతురాజు, లింగయ్య యాదవ్, సంకెపల్లి అల్వాల్ రెడ్డి, లీడర్ పద్మావతి తదితరులు ఉన్నారు. గత 8 సంవత్సరాల నుంచి నా పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి నాకు రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చినటువంటి మన బాలునాయక్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ఒక్కటి ఏది అప్లై చేయాలన్నా కానీ రేషన్ కార్డు అడుగుతున్నారు. గ్యాస్ సిలిండర్ కానీ, సన్న బియ్యానికి కానీ, పిల్లల చదువుల కోసం కూడా రేషన్ కార్డు అడిగారు. నాకు రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి, బాలునాయక్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. రేషన్ కార్డు ఇప్పుడు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బస్సు ఫ్రీ ఇవ్వడం, సన్న బియ్యం రావడం, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా రావడం, గ్యాస్ సిలిండర్లు 500కి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.